ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని ముండూరు గ్రామంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆలపాటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య కార్యకర్తలకు స్వీట్లు పంచిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ త్యాగాలకు పెట్టింది పేరని ఆలపాటి నరసింహమూర్తి కొనియాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నప్పటికీ తాను ప్రధానమంత్రి పదవిని ఆశించకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్కు ప్రధాన అభ్యర్థిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విధంగా సోనియా గాంధీ నేతృత్వంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ దెందులూరు నియోజకవర్గ అధ్యక్షులు ఈఆర్వి చౌదరి, గడ్డం అంజయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారు మనకి స్వాతంత్రం రాగానే ఆయన మన దేశానికి ఉన్నతోన్నతమైనటువంటి పదవి ప్రధానమంత్రి పదవి. ఆ పదవికి ఆయన ఆ రోజున ఎలక్షన్ కూడా లేకోకుండా గాంధీ గారి పేరు చెప్తే యునానిమస్గా కూడా ప్రధానమంత్రి పదవి ఇచ్చేటటువంటి సమయంలో కూడా గాంధీ కుటుంబంలో ప్రధానమైనటువంటి వ్యక్తిగా మహాత్మా గాంధీ గారు ఆ పదవిని త్యాగం చేసి, నాకు అలాంటి పదవులు వద్దు, దేశ శ్రేయస్సేనా, ఇది దేశానికి స్వాతంత్ర్యం రావటమే నా ధ్యేయం అని చెప్పనని గాంధీ గారు పక్కకి తప్పుకుని మన నెహ్రూజీ గారిని ప్రధానమంత్రి చేసినటువంటి సందర్భం మనందరం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. అదే పరిస్థితి మరలా ఎలక్షన్లు జరిపి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆమె ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు ఎల్లరూ కోరుకున్నా, నాయకులు కోరుకున్న, పార్టీ అధికారంలోకి వచ్చిన తగినంత బలం ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ పదవిని త్యాగం చేసి వేరే వ్యక్తిని మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసి ఆమె సూచనలు సలహాలు మాత్రమే ఇచ్చుకుంటా ఈ దేశ